కృతి గారు, ఈ సినిమా తర్వాత బేబమ్మను మర్చిపోతారంటారా? చెప్పండి Yeah, last మర్చిపోతారా? సో కృతి గారు, ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏజ్లో ఇంత ఫేమ్ ఉన్న టైంలో మదర్ రోల్స్ అనేవి ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చేసే ముందు చాలా థింక్ చేస్తారు, నెక్స్ట్ అవే రోల్స్ వస్తాయేమో అని. సో మీకు అసలు ఆ ఫస్ట్ మదర్ రోల్ అని ఎవరు చెప్పారు? అంటే ఆ బేబీని పెంచడం వైఫ్ అండ్ బేబీ వస్తే హస్బెండ్. మదర్ అయిపోతారా? సో మీరు రివీల్ చేసేస్తున్నారా ట్విస్ట్? ఏది మీ ఏమో మదర్ అయి ఉండొచ్చేమో, ఎవరు తెలుసు. సినిమా చూసి చెప్తాం అంతే కదా. సో శర్వానంద్ గారు, ఫాదర్ కాదు, చెప్పండి. సో అంటే చాలా ఏళ్ళ తర్వాత అంటే ఒక హిట్ కోసం శర్వానంద్ బాగా ట్రై చేస్తున్నాడు. ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో కూడా అది అర్థమవుతుంది. సో స్క్రిప్ట్ విషయంలో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? రోజు షూట్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు కూడా గొడవలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ ఆల్రెడీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసాం, చెప్పిన సినిమానే తీశారు. దాంట్లో మేము ఇంకేం బెటర్మెంట్ చేసుకోవాలనే తప్పితే స్క్రిప్ట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే చేసేటప్పుడే ముందే ఆలోచించుకుని చేస్తున్నాం. సో అంటే మ్యూజిక్ విషయానికి వస్తే ఇందాక వాళ్ళు అడిగినట్లు సోల్ అని చెప్పొచ్చు మీ మూవీకి, ఫ్యామిలీ మూవీ కాబట్టి. సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్స్ నేను కావచ్చు? పర్సనలీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హేషం. ఆయన సినిమా పాటలు మీరే నాకు చాలా suggest ఇష్టం. చేశారా? లేదు, అందరం కలిసి అనుకున్నాం, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ అందరూ కలిసి అనుకున్నాం. అండ్ ఈ సినిమాకి హేషం లేకపోతే మనమే లేదు. అంటే అంత బాగా ఇచ్చాడు, సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి నించోబెట్టాడు. సో డైరెక్టర్ గారు, సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సిటీ లైఫ్ తీసుకున్నా మీరు అంటే అబ్రాడ్లో చూపించారు కదా షూటింగ్ అంతా కూడా. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బేబీని పెంచడం ఎంత రిస్క్ అనేది చూపించారు. సో ఇప్పుడు హస్బెండ్ అని ఎవరు చెప్పారు? అరే ఓకే, హీరో హీరోయిన్. సో ఒక ఇద్దరు కలిసి ఓకేనా, ఒక ఇద్దరు కలిసి ఒక బేబీని పెంచడం అనేది ఎంత రిస్క్ అనేది చూపించారు కదా. ఇప్పుడున్న జనరేషన్కి సీరియస్లీ మళ్ళీ రిస్క్ అని ఎవరు చెప్పారు బేబీని పెంచడం? ఎస్, నేను కూడా మదరే కదా, మా పాపను పెంచడానికి చాలా కష్టపడుతున్నా. సో మేము ఇక్కడ ఇద్దరమే ఉంటాము, ఒక పాప, ఇంకా మా గ్రాండ్ మదర్ వీళ్ళంతా ఉండరు. సో ఇద్దరం జాబ్స్ కాబట్టి మాకు చాలా రిస్క్ ఆ అమ్మాయిని పెంచడం అనేది. సో మీరు అదే చూపిస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పటి జనరేషన్కి ఈ సినిమా ఎంతవరకు యూజ్ అవుతుంది? మీరు ఆల్రెడీ 3 generations అని చెప్పారు, బట్ పిల్లల్ని కనాలని అనుకునే వాళ్ళకి కానీ ప్రెసెంట్ పేరెంటింగ్లో ఉంటున్న వాళ్ళకి సో ఏం చెప్తారు? మీ అమ్మాయి పేరేంటని అడుగుతున్నాడు. బాబు కంటే పెద్దది 7 years. ఓకే, యా ఈ ఫిల్మ్ ఈ ఫిల్మ్ చేయడానికి అసలు ఈ కథ తీసుకోవడానికి ద మెయిన్ పాయింట్ ఈ జనరేషన్కి ఒకటి చెప్దామంటే నేను ఈ జనరేషనే. సో ఈ సినిమా స్పెసిఫిక్గా ఈ జనరేషన్ కోసం ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని అనుకుంది, అరౌండ్ కిడ్స్. యా, సో లైన్ ప్రొడ్యూసర్ కృతి గారు, ఓకే సారీ కృతి గారు. ఈవిడికి పెళ్లి కాలేదు ఇంకా. సో మీరు ఏంటి కృతి, మీకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియదు. డబ్బులు ఇచ్చేది ఆమె అని, మనీ కృతి గారికి కూడా తెలియదు ఆ విషయం, ఇప్పుడే తెలిసింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్? అంటే కృతి శెట్టి గారి కంటే మీకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. సో ఫస్ట్ టైం ఫేస్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ శర్వాస్వామి. శర్వాస్వామి ఎవరు ఇక్కడ నేను లాస్ట్ క్వశ్చన్. స్వామి శరణం స్వామి. స్వామి సార్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. సో టీజర్లో ఒక డైలాగ్ ఉంది, ఇద్దరిలో ఎవరో ఒక్కలే ఏడవండి అని చెప్పేసి. సో న్యూ బోర్న్ బేబీ కూడా ఉంది కాబట్టి మీ రియల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఆ డైలాగ్ వాడాలి అనుకున్నారా? మనసులో చాలా సార్లు అనుకుంటా. బయటికి ఎప్పుడైనా చెప్పారా? లేదు, బయటికి వెళ్తే మేము బయటే ఉన్నాం. Anyways, all the best for the movie. థ్యాంక్ యూ అన్న.